12 జూన్ 2025న అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయింది. ఇది అందరికీ తెలుసు. కానీ ప్యాసింజర్స్ వెనుక ఉన్న సాడ్ స్టోరీ మీకు తెలుసా? ఒక తండ్రి తన కూతుర్ని ఫ్లైట్ ఎక్కించాడు, కూతుర్ని భర్త దగ్గరికి పంపడానికి. ఆమెకు పెళ్ళయ్యి 5 నెలలు మాత్రమే అవుతుంది. డాక్టర్ ప్రతీక్ అతని భార్య జాబ్ని వదిలేసి లండన్కి వెళ్లి తన 3 పిల్లలతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆ ఫ్లైట్ క్రాష్లో 3 పిల్లలతో సహా భార్య భర్తలు కూడా చనిపోయారు. గ్రాండ్ మదర్ బర్త్డే చేయడానికి 2 అక్క చెల్లెలు లండన్ నుండి ఇండియాకి వచ్చారు. ఇప్పుడు ఆ సిస్టర్స్ ఫ్యామిలీకి పర్మనెంట్గా దూరమయ్యారు. 2 క్యాబిన్ క్రూస్ ఉమెన్స్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే ఫైనాన్షియల్ సపోర్టర్స్. 2 బ్రిటిష్ వ్యక్తులు ఇండియాని విజిట్ చేసి తిరిగి లండన్కి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళ దేశానికి నిర్జీవంతో వెళ్తున్నారు. ఎక్స్ గుజరాతీ సీఎం కొన్ని నెలల తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాడు. అతను ఎప్పటికీ వాళ్ళని కలవలేకపోవచ్చు. ఒక తల్లి తన కూతుర్ని చూడడానికి లండన్ వెళ్తుంది. ఇప్పుడు ఆ కూతురికి తన తల్లి దూరమైనట్లేగా. ఈ పైలట్స్లకి 93,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. తప్పు వీరిదా? వాళ్ళు చనిపోతాం అన్న బాధ కన్నా ఒక్కసారి కూడా నా కుటుంబాన్ని చూడలేదు అనే బాధ ఎంత నరకయాతనో కదా. తప్పు ఎవరు చేసినా, లోపం ఎవరిదైనా, బలైంది మాత్రం అమాయకులే. నష్టపోయింది వాళ్ళ కుటుంబాలే.